వేదకాలంలో అయ్యప్పస్వామి యొక్క అత్యున్నత రూపం వేదకాలంలో శాస్త అనే శక్తిగా ఉద్భవించిన దైవత్వాన్ని సూచిస్తుంది. ఇది నిరాకార బ్రహ్మానికి దగ్గరైన ధర్మాన్ని శాసించే జ్ఞానాన్ని ప్రసాదించే శక్తి. పురాణకాలంలో సత్యపూర్ణుడి ఆనంద బాష్పాల నుండి పూర్ణ, పుష్కల అనే ఇద్దరు కుమార్తెలు జన్మిస్తారు. వారు శాస్తను వివాహం చేసుకోవడానికి వ్రతం చేసి యుక్తవయస్సు రాగానే శాస్త వారిని వివాహం చేసుకుంటాడు. పూర్ణ మరియు పుష్కల దేవతలతో కలిసి ఉన్న శాస్త రూపాన్ని చూపిస్తుంది. ఈ అవతారంలో శాస్త తన పరిపూర్ణత్వాన్ని మరియు సమృద్ధిని సూచిస్తాడు, భక్తులకు ఐశ్వర్యాన్ని మరియు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. పురాణకాలంలో కరంభుడు అనే రాక్షసుడి కూతురు మహిషిగా జన్మించింది. రంభాసురుడు అనే రాక్షసుడికి మహిషి రూపాన్ని తీసుకున్న యక్షినితో సంభోగం వల్ల మహిషాసురుడు జన్మించాడు. మహిషాసురుడు స్త్రీ చేతిలో మరణించరాదనే వరం పొంది దుర్గాదేవి చేతిలో సంహరించబడ్డాడు. మహిషి తన సోదరుడు మహిషాసురుని వధకు ప్రతీకారం తీర్చుకోవడానికి బ్రహ్మ గురించి తపస్సు చేసి 3 వరాలు పొందింది. 1. తన రోమకుపాల్లోనుంచి రాక్షస సైన్యం రావాలి. 2. హరిహర సుతుల చేతిలో మాత్రమే మరణం సంభవించాలి, ఇది అసాధ్యం అనుకుంది. 3. భూమిపైకి వచ్చినప్పుడు మాత్రమే మరణం సంభవించాలి. పురాణకాలంలో శివ మరియు విష్ణువుల దివ్య కలయికను సూచిస్తుంది. దీని నుండి మహాశాస్త ఉద్భవించాడు. ఈ రూపం హరిహరస్తునిగా అయ్యప్ప యొక్క జన్మ రహస్యాన్ని సూచిస్తుంది. మహిషి వధ తర్వాత ఆమె శరీరంపై విజయోత్సాహంతో నృత్యం చేస్తున్న శాస్త రూపాన్ని ప్రదర్శిస్తుంది. ఇది అధర్మాన్ని నాశనం చేసే స్వామి శక్తిని సూచిస్తుంది. పురాణకాలంలో వేటగాడు రూపంలో ఉన్న శాస్త రూపాన్ని చూపిస్తుంది. ఈ అవతారంలో స్వామి అడవిలో ధర్మాన్ని రక్షించడానికి మరియు దుష్ట శక్తులను సంహరించడానికి వేటగాడివలె ఉంటాడు. ఈ చిత్రం పందలరాజు వద్ద పెరిగిన బాలమణికంఠుడిని సూచిస్తుంది. ఇది కలియుగంలో స్వామి అవతారాన్ని, పులిపాల కోసం అడవికి వెళ్లిన వృత్తాంతాన్ని సూచిస్తుంది. ఈ చిత్రం అయ్యనార్ కేరళ వర్మ రూపాన్ని వావర్ స్వామితో కలిసి యుద్ధం చేస్తున్నట్లుగా చూపిస్తుంది. ఇది కేరళలో దుష్టశక్తులను అణచివేయడానికి మరియు ధర్మాన్ని పునరుద్ధరించడానికి స్వామి తీసుకున్న సైనిక రూపాన్ని సూచిస్తుంది. ఆ తర్వాత కేరళవర్మ ధ్వంసమైన శబరిమల ఆలయాన్ని పునరుద్ధరించి తన మూర్తిని తనే ప్రతిష్ఠించి మకర సంక్రాంతి రోజున జ్యోతిగా మారి మణికంఠ స్వామి విగ్రహంలో కలిసిపోతాడు. ఇదే మకర జ్యోతిగా మొట్టమొదటిసారి కనిపించిన స్వరూపం.